Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళిన వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అంటే పిండం వాళ్ళ గర్భసంచిలో పెట్టిన తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో కొన్ని డౌట్స్ ఉండొచ్చండి. మెయిన్ డౌట్స్ ఏంటి, వాటికి రీజన్స్ ఏమై ఉండొచ్చు. ఒకటి వచ్చేసి పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు, అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పిగా వచ్చిపోతూ ఉందండి, దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని. ఒకటి మంచి రీజన్ ఉండొచ్చు అండి, అంటే మనం పెట్టిన పిండం గర్భసంచి లోపల వెళ్ళి కూర్చోవాలి కాబట్టి ఈ లోపల వెళ్ళి అతుక్కునే ప్రయత్నంలో బయట గర్భసంచి కొన్ని క్రాంప్స్ అన్నవి మూమెంట్ వస్తుంది, ఆ కాంట్రాక్షన్స్ పెయిన్గా ప్రజెంట్ అవ్వచ్చు. సో అప్పుడు ఇట్ మైట్ బి అ పాజిటివ్ సైన్. బట్ నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి చాలా పెయిన్ ఉంది లేదా వేరే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. సో వీటి వల్ల కూడా మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఏం పెయిన్ ఇది మనం కేటగరైజ్ చేసుకొని మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. సెకండ్ వచ్చేసి బ్లీడింగ్. వాళ్ళు బ్లీడింగ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అయిన ఫ్యూ డేస్కి బ్లీడింగ్ అయిందండి, ఐ థింక్ నాకు నెగిటివ్ వచ్చింది, ఐ థింక్ సక్సెస్ కాలేదు అని చాలా ప్యానిక్ అవుతారు. ఫస్ట్ మేము అడిగేది బ్లీడింగ్ అవుతుంది అంటే దాని క్యారెక్టర్ ఎలా ఉంది, బ్రౌనిష్గా ఉందా అండి, లేదా బ్రైట్ కలర్లో బ్రైట్ రెడ్లో బ్లీడింగ్ అవుతుందా, ఎంత బ్లీడింగ్ అవుతుంది, కొంచెం డ్రాప్స్ లాగా స్పాటింగ్ అవుతుందా, హెవీ బ్లీడింగ్ అవుతుందా, ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాం. డీటెయిల్స్ ఎందుకు కావాలి అంటే డాక్టర్కి ఒక ఎంబ్రియో అతుక్కునే టైంలో అక్కడ కొన్ని బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయ్యి స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వచ్చు. అప్పుడు మీకు బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అవ్వడము పాజిటివ్ సైన్. ఈవెన్చువల్గా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. దీన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఎక్కువగా మేము ట్రాన్స్ఫర్ చేసిన ఒక 4-5 డేస్ తర్వాత ఇలాంటి కంప్లైంట్ రావచ్చు సింగిల్ ఆర్ డబుల్ ఎపిసోడ్స్లో. కానీ అదే వాళ్ళకి చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, దెన్ ఇట్ మైట్ నాట్ బి అ పాజిటివ్ సైన్. వాళ్ళకు నెగిటివ్గా ప్రాబబ్లీ ఎంబ్రియో అతుక్కోలేదు, అదర్వైజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మేము చెప్పిన మెడికేషన్స్ వాళ్ళు టైం టు టైం కరెక్ట్గా వేసుకోలేదు, ఎక్కడో ఒక చోట టాబ్లెట్ మిస్ అయింది, సరిగ్గా సపోర్ట్ లేని వెంటనే బాడీ గివప్ చేసి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో బ్లీడింగ్ కూడా పాజిటివ్ లేదా నెగిటివ్ ఆస్పెక్ట్స్ రెండు ఉండొచ్చు, అలాంగ్ విత్ పెయిన్ అబ్డామిన్. థర్డ్ వచ్చేసి సెక్షువల్ యాక్టివిటీ. భర్త భార్య కలవచ్చా పిండం ట్రాన్స్ఫర్ తర్వాత? ఎటువంటి థియరీ లేదా రీసెర్చ్ ఖచ్చితంగా కలవకూడదు అని కాంట్రాఇండికేట్ చేయలేదండి, అయినప్పటికీ కలవద్దు అనే చెప్తాము. ఒక రీజన్, లేడీకి ఎన్నో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మీద ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సెక్షువల్ డిజైర్ లిబిడో అన్నది చాలా తక్కువగా ఉంటుంది ఈ టైంలో. అండ్ ఆల్సో ఈ టైంలో భర్త భార్య కలిసి దానివల్ల ఏదన్నా ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ అయినట్టయితే మనకు రిజల్ట్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ పడవచ్చు. అందుకని ఐడియలీ అవాయిడ్ చేయమనే చెప్తాము ఫర్ దోస్ 2 వీక్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లాస్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్లో పూర్తిగా ఉండాలా, వాళ్ళకున్న నేబర్స్, ఫ్రెండ్స్, అదర్ పీపుల్ చాలామంది పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాలి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కొంతమంది చెప్తూ ఉంటారండి. బట్ క్లినికల్ ఒపీనియన్, క్లినికల్ సజెషన్, ఎక్స్పర్ట్ సజెషన్స్ ఏంటి అంటే బెడ్ రెస్ట్ ఖచ్చితంగా ఎవ్వరు కూడా అడ్వైస్ చేయరు. రీజన్ ఏంటి అంటే ఎన్నో ఆర్టికల్స్ ప్రూవ్ చేశాయండి బియాండ్ డౌట్ దట్ బెడ్ రెస్ట్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ రేట్ని తగ్గిస్తుంది. రీజన్, వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ హై ఉంటాయి, వాళ్ళు వేరే డీవియేషన్ ఏం లేదు, డిస్ట్రాక్షన్ లేదు, పూర్తిగా ఎంబ్రియో అతుక్కుంటుందా లేదా అని అదే దాని మీద ఆలోచన రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ మైండ్లో. అందుకని స్ట్రెస్ లెవెల్స్ హై వచ్చి మనకు రిజల్ట్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్, ఎటువంటి మూమెంట్ లేకుండా మీరు బెడ్ రెస్ట్లో ఉంటే మీకు పెల్విస్ రీజన్లో అంటే యూట్రస్ గర్భసంచి ఉండే రీజన్కి సరిగ్గా బ్లడ్ ఫ్లో వెళ్ళకపోవచ్చు, రక్త సంచారణ సరిగ్గా లేదు అన్నప్పుడు మీరు ఓరల్గా తీసుకుంటున్న మెడిసిన్స్, మింగే మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా మీ రక్తం ద్వారానే అండాశయాలకి గర్భసంచికి రీచ్ అవ్వాలి. మనకు సరిగ్గా మూమెంట్ లేదు, యాక్టివిటీ లేదు అంటే బెడ్ రెస్ట్లో మీకు రక్త సంచారణ సరిగ్గా పోక గర్భసంచికి మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ కూడా అనుకున్న రీతిలో రీచ్ అవ్వకపోవచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల మనకు రిజల్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఎఫెక్ట్ అవుతుంది బెడ్ రెస్ట్ తీసుకుంటే. సో బెడ్ రెస్ట్ ఇస్ నాట్ అడ్వైజ్డ్ అండి. సింపుల్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్, చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో చేసుకోమనే చెప్తాము. లేదా ఆఫీస్కి వెళ్ళే లేడీస్ అయితే రెజ్యూమ్ వర్క్, లీవ్ తీసుకోవాల్సిన అవసరం అని అయితే మేమేమి పర్టిక్యులర్గా చెప్పము. సో ఇవన్నీ కాకుండా కూడా వాళ్ళకి ఏదైనా ఎక్సర్సైజెస్ అలవాటు ఉంటాయి. నవ్ ఎక్సర్సైజ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
ఇప్పుడు అందరికీ ఒకటే రకంగా ఉండదండి. ఇప్పుడు కొత్తగా మీరు ఈ మధ్యనే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశారనుకోండి, అవాయిడ్ ఇట్, బికాజ్ మీ బాడీ అంత అక్లిమటైజ్ లేదు అటువంటి స్ట్రెయిన్ తీసుకోవడానికి. కానీ ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అంటే మాత్రం ఈవెన్ దట్ మైల్డ్ ఎక్సర్సైజ్ రొటీన్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు ఫాలోయింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎక్కువగా ఫాలోయింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈ 4 డౌట్స్ ఎక్కువగా అడుగుతారండి అందరు కూడా పేషెంట్స్. థ్యాంక్ యూ.